హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి సంధ్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఫ్యామిలీతో అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. నేను వెళ్ళేది కొవ్వూరు దగ్గర తూగుమ్మి ఊరికండి. అక్కడ 10 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర జరుగుతుందంట. మా వదిన వాళ్ళ అన్నయ్య మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అందుకే మేమందరం బయలుదేరాము అమ్మవారి జాతర చూడడానికి. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో అమ్మవారి ఇంటి నుంచి వాళ్ళ అత్తగారి ఇంటికి దేబెడతారంట. ఈ లాస్ట్ 3 రోజులు జరిగే జాతర చాలా అద్భుతంగా ఉంటుందని తను మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. కానీ చాలా విపరీతమైన ఎండలు, ఎలా ఉంటుందిరా బాబు పిల్లలతో వెళ్ళడానికి అనేసి అనుకున్నాం. కానీ దైవాధీనం, ఆ రోజు క్లైమేట్ చూసారా, అస్సలు ఎండ లేదు, ఫుల్ మబ్బు, చల్లని గాలి, చాలా ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే వెళ్ళాము. చూస్తున్నారుగా, వచ్చేసామండి. అమ్మవారి జాతరకి ఎంట్రన్స్ మీకు కనిపిస్తుంది కదా, సో అలాగే లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచో ఎన్ఆర్ఐలు కూడా వచ్చారు. మీరు చెప్తే నమ్మరు, మొత్తం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ అంతా కూడా ఈ జాతర టయానికి ఇక్కడ ఉండవలసిందేనంట. ఈ ఊరు నిజంగా చూస్తే ఈ టైంకి ఎంత అందంగా ఉందంటే, ప్రతి ఒక్కింట్లో దాదాపు 30 మంది 40 మంది చుట్టాలనండి. నిజంగా ఆశ్చర్యపోయాను. ఇప్పటి వరకు కూడా నాకు తెలీదు, తను ఇన్వైట్ చేసే వరకు కూడా. ఇక్కడే అమ్మవారి ఆలయం దగ్గరే మేము దిగాము. చూస్తున్నారు కదా, ఈ అమ్మవారి పేరు చెప్పలేదు కదా, శ్రీ పైలమ్మ తల్లి అమ్మవారు. ఇంకా అమ్మవారి జాతర అంటే మామూలుగా ఉంటుందా? ఊరంతా ఇక్కడే ఉన్నట్టు ఉంది. మేమైతే ముందుగా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. మళ్ళీ లేట్ అయితే జనాలు ఎక్కువైపోతారేమో అనేసి మేము వెళ్ళేసరికి చూసారుగా రద్దీ ఎంత ఉందో. మేము వెళ్ళాము. చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం అయితే. చూస్తున్నారు కదా, అమ్మవారి ఆలయం అదే. మేమైతే ఇక్కడ అమ్మవారిని కోరుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా లోపలికి వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ ధూపం ఇలా పెట్టారండి. మనం అందులో సాంబ్రాణి వేసి అమ్మవారికి ధూపం అర్పించడానికి. చూస్తున్నారు కదా, చాలా చిన్న గుడి అయినా కూడా ఎంతో నిదర్శనం అంటే. అదిగోండి అమ్మవారి దర్శనం, చాలా అందంగా ఉంది. అమ్మవారు చాలా నిండుగా కనిపించారు. ఇక ఆఖరి రోజు కాబట్టి అందరు భక్తులు అమ్మవారికి ఎవరు కోరికల మేరకు వాళ్ళు మేకల్ని, కోడుల్ని సమర్పించుకున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఆ చెట్టు కిందే అమ్మవారికి మేకల్ని, కోడుల్ని సమర్పించుకున్నారు. అమ్మవారి దర్శనం అయితే చాలా సంతోషంగా అయిందండి. అక్కడి నుంచి ఇంకా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారుగా, బూర్లు ఎగరేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు క్లైమేట్ వర్షం వచ్చేలా ఉంది. వాళ్ళు చాలా మందికి భోజనాలు చెప్పుకొని ఇన్వైట్ చేశారు. అందుకే ఆ బూర్లు, సూర్యనారాయణమూర్తికి బూర్లు ఎగరేస్తామని మొక్కుకున్నారు. చాలా సందడిగా జరిగింది. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ. తను మమ్మల్ని ఇన్వైట్ చేయడమే కాదు, మాకందరికి కూడా బట్టలు పెట్టాడు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసింది మా కుమారు ఈ ఇంట్లోకి, మా అమ్మవారి దానికి. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. పిలవడమే కాదు, మాకు బట్టలు పెట్టి మరి చాలా బాగా చూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ కుమార్. సంతోషంగా ఉండాలి నువ్వు, నీ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్పండి అందరూ, బాయ్. ఇదేనండి ఈ రోజు వీడియో. ఈ అమ్మవారి జాతర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోదు. బాయ్ గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.